అదిరెన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. సో మీరు ఎప్పుడైనా సోషల్ మీడియాకి రియాక్ట్ అవుతారా? మీరు దులుపుకుని పోయే బ్యాచా? యూ లుక్ వెరీ సెన్సిటివ్. ఐ మీన్ బట్ దట్స్ వై ఐ స్టాప్డ్. నేను అసలు చూడరా ఐ డోంట్ అంటే పోస్ట్ ఏమైనా పెడితే పెట్టేస్తాం అంతే, బట్ ఐ డోంట్ రీడ్ టూ మచ్. అది కరెక్టే, బికాస్ రాసే వాళ్ళకి పని పాట ఉండదు. బట్ మంచి కామెంట్స్ కూడా వస్తాయి. లైక్ ఐ టోల్డ్ యూ, ట్రైలర్ కి రాశారు చాలా మంచి, ఎవ్రీబడి వాంట్స్ టు సీ యూ బ్యాక్ వెరీ యాక్టివ్లీ స్క్రీన్ మీద. అది కనిపిస్తుంది మీ ఫ్యాన్స్ కామెంట్స్ లో. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? ఎవరైనా అమ్మాయిలు బాగా పడిపోయిన సందర్భాలు ఉన్నాయి మీకోసం? గర్ల్స్ ఫాలింగ్ ఫ్లిప్పింగ్ ఫర్ యూ, ఫ్యాన్స్ అట్లా ఈ పార్ట్ మీ వెతికాక చూపించండి, డోంట్ వరీ. లేదండి, అలా ఏం లేదండి. నాకు ఇప్పటికీ కానీ గుర్తుండేది ఏంటంటే లైక్ లాంగ్ టైం అంటే లుక్ ఎట్ యూ బ్లషింగ్. కాదంటే నేను అంటే కొత్త బంగారు లోకం తర్వాత మేము సక్సెస్ టూర్ వెళ్ళాము. నాకు ఇప్పటికీ ఇది గుర్తుందండి ఇన్సిడెంట్. సక్సెస్ టూర్కి వెళ్ళాం, మొత్తం జనాలు, ఇంకా బస్లో వెళ్ళాం మేమందరం, మా టీం అందరం వెళ్తే నాకు ఇప్పటికీ గుర్తుంది. ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ బస్లోకి ఎక్కి ఎలా ఎక్కిందో ఏమో, మొత్తం సెక్యూరిటీ గార్డ్ అందరూ ఉన్నారు, మొత్తం క్రౌడ్, బస్సు నిండా, అసలు బస్సు కదలలేని పరిస్థితిలో ఉన్న టైంలో నేను బస్సు ఎక్కేసాను. అప్పటికే మొత్తం ఇంకా కొన్ని ఘాట్లు ఇవన్నీ పడ్డాయి. ఇంకా ఎక్కేసిన తర్వాత ఒక అమ్మాయి వచ్చేసి పట్టేసుకుని నన్ను వదలట్లేదు అసలు. నాకు ఇంకా గుర్తుంది అది కొత్త బంగారు లోకం అప్పుడు. సో ఇలాంటి థింగ్స్ ఒక ఫ్యూ టైమ్స్ అయి ఉంటాయండి. బట్ బిసైడ్స్ దట్ ఇంకా ఐ ఆల్వేస్ ఫీల్, ఇప్పుడు మీరు చెప్తుంటే గూస్ బంప్స్, అంటే ఇంకా మీకు పెద్ద పెద్ద బ్రేకులు రావాల్సింది. ఐ విష్ దట్ ఎప్పటికైనా వస్తాయని చెప్పి. అంటే మీరు చేసినవన్నీ చాలా మంచి సినిమాలు, కొన్ని సరే ట్రయల్ ఎర్రర్ ఉంటుంది కెరియర్లో, బట్ ఇంకా పెద్ద బ్రేక్ మిమ్మల్ని సెంటర్ పాయింట్ గా పెట్టేవి వస్తాయని. ఐ యూ హోప్ఫుల్? వాట్ కైండ్ ఆఫ్ రోల్ వుడ్ యూ లైక్ టు డూ? ఐఎమ్ డౌన్ టు డూ ఎనీ రోల్ అండి. అంటే సినిమా, ఒక మంచి సినిమాలో డెఫినెట్ గా ఒక మంచి పాత్ర చేయడం అనేది నాకు మోర్ దెన్ ఎనీథింగ్. ఇప్పుడు వరుణ్ గుడ్ యాక్టర్ రా, అరే బాగా చేసాడు రా, ఈ క్యారెక్టర్కి న్యాయం చేసాడు రా అనుకుంటే ఐఎమ్ సాటిస్ఫైడ్. ఐ థింక్ ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ దట్. అండ్ దాంతోపాటు సినిమా బాగుంది, ఒక మంచి సినిమా చేశాడంటే ఇంకా దానికన్నా ఖుషి ఏముంటుంది. ఇంకా జనాల నుంచి ఒక యునానిమస్ రెస్పాన్స్ సూపర్ అనేది వస్తే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది. అంటే ఈవెన్ నాతో పాటు సినిమాలో పనిచేసిన 24 క్రాఫ్ట్స్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు కదా ఒక సినిమా సక్సెస్ అయితే కనుక. సో డబ్బులను ఏం చేస్తారు? నేనా? మీ ఆవిడకి ఇస్తారా, అమ్మ నాన్నకి ఇస్తారా, మీరే దాచుకుంటారా, ఖర్చు పెట్టేస్తారా? నేను ఖర్చు పెట్టేస్తాను. నేను డబ్బులు నా దగ్గర ఉండవు. సో అందుకని స్పెండ్ అ లాట్. ఇస్ ఇట్? ఐ స్పెండ్ అ లాట్. ఏం కొనుక్కుంటారు? రబ్బిష్ థింగ్స్, అన్ని యూస్లెస్ థింగ్స్. లైక్ వాట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గేమ్స్, ప్లే స్టేషన్లు. ఓహో, ఇంకా ఈ ఫేజ్ నుంచి బయటపడలేదు. అయ్యో, ఇప్పటికీ రోజు ఆడతానండి నేను ప్లే స్టేషన్. నేను కంపల్సరీ అట్లీస్ట్ ఒక అట్లీస్ట్ ఒక గంటైనా అది కొంచెం మైండ్ రిలాక్స్ చేసి, అది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. ఇంకా మధ్యలో కొన్ని రోజులు ఆడలేదు, ఒక 1-2 years ఐ వాజంట్ రియలీ ఇంట్రెస్టెడ్. ఇంకా అప్పుడు ఆ టైంలో వచ్చిన గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసి ఇంకా నాకు అంత ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా ప్లే స్టేషన్, మొన్న మా చెల్లి నాకు లాస్ట్ ఇయర్, అప్పటిదాకా లేదు యాక్చువల్లీ, లాస్ట్ ఇయర్ ముందర ఇయర్ ఐ థింక్ 2 years అయింది అనుకుంటా, 1 year 2 years బ్యాక్ మా చెల్లి నాకు PlayStation 5 గిఫ్ట్ ఇచ్చింది. ఇంకా అప్పటి నుంచి ఇంకా దాన్ని పట్టుకొని డైలీ ఇంకా ఒక గంట సేపు ఇంకా. సో ఇలాంటివి ఇంకా దానికన్నా మేబీ కళ్ళద్దాలు, షూస్ కొంచెం ఇంట్రెస్ట్. బిసైడ్స్ దట్ ఇంకా అంతే. స్టే అహెడ్ కదా. ఫస్ట్ అరౌండ్ హీరోస్ చుట్టూ ఒక టీం ఉంటారు కదా, అందిస్తూ బాబు అని పిలుస్తారు మిమ్మల్ని? వరుణ్ గారు పిలుస్తారు? నన్ను బాబు అని పిలవరండి. బాబాయ్ అందరూ బాబు అంటారు. ఇక్కడ వాళ్ళు నన్ను ఎవరు బాబు అని పిలవలేదు. మా టీం అందరూ అన్న అంటారు, అన్నయ్య అంటారు అంతే. బాబు అలా ఏమి నో ఎయిర్స్ లైక్ దట్. మీకు ఎవరు ఆల్ టైమ్ ఫేవరెట్, ఐ వాంట్ టు బీ లైక్ దిస్ అనేవాళ్ళు యాక్టర్స్? అలా ఏం లేదండి నాకు. లైక్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్? ఐ గెస్ ఇఫ్ యూ పుట్ ఇట్ దట్ వే, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం అండి. ఈజ్ మై థింక్ ఫ్యాంటాస్టిక్ బ్రిలియంట్ యాక్టర్ రణబీర్ కపూర్ అయితే. యా, అండ్ ఇంకా అన్ని యాక్టర్స్ లో మీరు అన్ని యానిమల్ విల్ కమ్. కరెక్ట్ కదా? నిజంగా అంటే ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ ద రేంజ్ ఆఫ్ క్యారెక్టర్స్ హీ డస్ విత్ కన్విక్షన్ అనేది ఇస్ నెక్స్ట్ లెవెల్, సెకండ్ టు నన్ అనిపిస్తుంది నాకు. బ్రిలియంట్. సో మీ ఆవిడ చేతి వంట ఏం బాగుంటుంది చెప్పండి? మా ఆవిడ చేతి వంట ఏదైనా బాగుంటుందండి. షీ కుక్స్ వెల్? ఏదైనా బాగుంటుంది. భీమవరం కదా వాళ్ళది? భీమవరం వాళ్ళది. బట్ షీఈస్ బ్రిలియంట్ కుక్. అంటే ఏమైనా, అంటే పప్పు నుంచి ఇంకా నేను సీ ఫుడ్ తిన్ను, బట్ మా ఫ్రెండ్స్ వస్తూ ఉంటారు, ఇక ఫిష్
ఇవి కూడా అన్ని ఎక్సలెంట్. మీరు వెజిటేరియనా or I eat egg అండి and chicken sometimes. egg and chicken okay for protein, but otherwise తను సీ ఫుడ్ ఇవన్నీ మనకి కొంచెం వాసన కష్టం అలవాట్లేదు కదా, అంతే కదా. అట్లా ఏం లేదండి, కొన్ని స్మెల్ రాదు. అంటే ఐ ట్రైడ్ ఇట్. అంటే క్రేజియస్ట్ థింగ్ అంటే నేను నా లైఫ్లో నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయండి అది విధిగా కుకింగ్ కాదు, బట్ నేను ఎప్పుడు అసలు నేను తినను నేను అసలు అనుకునేది. ఒకసారి ట్రై చేసింది ఏంటంటే లాస్ట్ ఇయర్ యుఎస్ వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లారండి. ఒక ఏషియన్ రెస్టారెంట్కి తీసుకెళ్ళి ఇంకా ఫస్ట్ నాకు అక్కడికి వెళ్ళంగానే ఏందబ్బా అసలు నేను ఏంటంటే అసలు స్మెల్ వచ్చేస్తుంది ఘోరంగా అనుకుని విజువలైజ్ ఆల్రెడీ మైండ్లో పెట్టేసుకుని వెళ్ళాను. బట్ ఇట్ వాజ్ వెరీ నీట్, ఏమీ రాలే ఆ స్మెల్. ఇంకా ఇది ఇక్కడ హైలైట్ ఇది నువ్వు తినాలని చెప్పి ఇవి క్లామ్స్ ఉంటాయి కదండి, ఇలా ఓపెన్ అయితే క్లామ్ చౌడర్ కూడా కాదు, ప్రాపర్ రా క్లామ్ అని ఇట్లా ఉండేది తీసుకొచ్చి వాళ్ళు అసలు తినాలి వేణీళ్ళలో వేస్తారు. చేసి తర్వాత ఐస్ మీద పెడతారు, మొత్తం ఐస్ మీద పెట్టేసి అది ఓపెన్ అయ్యి ఐస్ మీద వస్తుంది అనమాట. ఇంకా వాళ్ళు నన్ను ఫోర్స్ చేసి కష్టపడి ఒకటి తిన్నా. బట్ వాజ్ ఇట్ గుడ్? విల్ ఐ ట్రై ఇట్ అగైన్? ప్రాబబ్లీ నాట్. బట్ ఇట్ వాజంట్ అబ్బా అసలు వామిటింగ్ వచ్చేసి హారబుల్ గా అయితే లేదు. ఇట్ వాజ్ యాక్చువల్లీ ఓకే. సో అది ఒక ఫుడ్ తో ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ అది. బాగుంది. సో అయితే మరి నెక్స్ట్ యూఎస్ ట్రిప్ ఎప్పుడు? ఇప్పుడైతే అవ్వదండి. నెక్స్ట్ నాకు ఇప్పుడు ఉన్న కమిట్మెంట్స్ ఫినిష్ చేయడానికి ఈజీగా ఫెబ్ అలా అవుతుందేమో. సో మేబీ ఆఫ్టర్ ఫెబ్, మార్చ్, ఏప్రిల్, మేబీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో వేస్తే నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి ప్లాన్ వేయాలి. బట్ యా. సో వితిక ప్రస్తుతానికి యూట్యూబ్ లో షీఈ్ హ్యాపీయా ఆర్ షీఈ్ గోయింగ్ టు కంటిన్యూ హర్ అదర్ గిగ్స్, ఆర్ మీతో కలిసి యాక్ట్ చేసే అవకాశం ఉంది? ఇద్దరు కలిసి యాక్ట్ చేసే అవకాశం? అంటే అలాంటి స్క్రిప్ట్ వస్తే అంటే యాక్చువల్లీ అంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. బట్ తనకేంటంటే మేమిద్దరు అంటే వేరే జానరా స్టోరీస్ కూడా మా ఇద్దరికి చెప్పారు వచ్చి కొంతమంది. బట్ తనేంటంటే షీ వాంట్స్ టు, ఇప్పుడు నేను నాతో సినిమా చేశానంటే తను ఏంటంటే ఓన్లీ లవ్ స్టోరీయే చేయాలి, నీతో నేను చేస్తే సినిమా అని కూర్చుంది అనమాట గట్టిగా. సో అలాంటి లవ్ స్టోరీ వచ్చి ఏమైనా అలాంటిది వస్తే డెఫినెట్గా విల్ బీ గేమ్ టు డూ ఇట్. బట్ తను కూడా చేస్తోందండి ఇప్పుడు. షీఈ్ యాక్చువల్లీ యాక్టింగ్ ఇన్ అదర్ ఒక మూవీలో చేస్తోంది. ఇంకా ఆ మూవీ డీటెయిల్స్ ఇంకా బయటికి రాలేదు. బట్ షీ షూటింగ్, ఐ థింక్ షీ కంప్లీటెడ్ ద షూట్ ఆల్సో ఫర్ దట్ మూవీ. సో తనతో కనెక్ట్ చేస్తే నేను తను విడిగా తన వంట అసలు ఏంటి తన సీక్రెట్ తెలుసుకోవాలి. డెఫినెట్గా ఆవకాయ కూడా అసలు అద్భుతంగా పెడుతుంది ఆవకాయ. ఆవకాయ అద్దరిపోతుంది. అయితే మీరు పప్పన్న ఆవకాయ మీకు ఇష్టం? నాకు చాలా ఇష్టం పప్పన్న ఆవకాయ విత్ వెన్న నాకు చాలా ఇష్టం వెన్న. సో కానీ అలా కనిపించట్లేదు మీరు. అలా కనిపించట్లేదా? అంటే లీన్నెస్ రావడం కష్టం. ఇవాళ రోజుల్లో ఏం తిన్నా అలా ఒళ్ళొచ్చేస్తారు అందరు. నాకేం తిన్నా రావట్లేదు. ఓహో, అది సీక్రెట్ అనమాట అది. అయితే అదృష్టవంతులు కదా. మేము అలా వెన్న చూస్తే మాకు వెయిట్ వచ్చేస్తుంది. నేను వెన్న కేజీ తిన్నా నాకు రాదు. I think you're just genetics sir. Definitely it makes a big difference. Yes. ఎందుకంటే మా ఫాదర్, మా బాబాయ్, ఈవెన్ మా తాతగారు కూడా ఆయన 80 వరకు they used to be very lean గానే ఉండేవాళ్ళు. Healthy. And I think వాళ్ళకి మూలాలు వెజిటేరియన్ ఫుడ్ నుంచి వస్తాయి. Makes a huge. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.